గత పాలకులు ప్రజా తీర్పును ఒప్పుకోవట్లే. మేం వాళ్ళ పాలకులం కాదు, ప్రజా సేవకులమట. గెలిస్తే ఉప్పొంగం, ఓడితే కుంగిపోం. రెండేళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినాం. ఎస్సీ జనాభా 17% ఉంటే 30% పదవులు ఇచ్చినాం. నల్లమల ఫారెస్ట్లో 20 ఎకరాల్లో సంత్ సేవాలాల్ టెంపుల్ నిర్మిస్తాం. వచ్చే ఏడాది అక్కడే జయంతి జరుపుకుందాం. ప్రతి తాండాకు బీటీ రోడ్, పంచాయతీ బిల్డింగ్, స్కూల్ నిర్మిస్తామని హామీ. సంత్ సేవాలాల్ జయంతి వేడుకలకు హాజరట. 10 ఏళ్ల పాలనలో ప్రజలను వృత్తుల పేరుతో అణచివేసిన వారు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా ఇంకా తీరు మార్చుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. గత పాలకులు ప్రజా తీర్పును ఒప్పుకోవడం లేదన్నారు. వాళ్ళు తాము పాలించడానికే పుట్టామన్న అహంకారంతో ఉన్నారు. అధికారంలోకి రాగానే మేం పాలకులం కాదు, ప్రజాసేవకులమని స్పష్టం చేశాం. అలాగే నడుచుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని బంజారా భవన్లో ఆదివారం నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారట. ఏ డిపార్ట్మెంట్కు ఎంత అవసరమట, ఏ స్కీముకు ఎన్ని ఫండ్స్ ఇద్దాం, బడ్జెట్ రూపకల్పనపై ఇయాల్టీ నుంచి రివ్యూ సమావేశాలట. శాఖల వారీగా సమీక్షించనున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కట. వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ రూపకల్పనపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రివ్యూ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. దాదాపు వారం రోజుల పాటు సాగే ఈ కసరత్తులో ఆయా శాఖల వారీగా నిధుల కేటాయింపులు, వ్యయాలపై సమగ్ర సమీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆదాయ వనరులు, కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, ఇతర రుణాల లభ్యతను బేరీజు వేస్తూ బడ్జెట్ అంచనాలను సిద్ధం చేయనున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వాస్తవిక దృక్పథంతో నిధుల కేటాయింపులు జరపాలని డిప్యూటీ సీఎం అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. సెక్రటరియట్లో జరిగే ఈ సమావేశాలకు అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు తమ నివేదికతో హాజరు కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. శాఖల వారీగా అవసరాలు ఏంటి, గత బడ్జెట్లో విడుదల చేసిన నిధులను ఏ మేరకు ఖర్చు చేశారన్న అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమీక్షలోనే ఏ శాఖకు ఎంత కేటాయింపులు అనే దానిపై క్లారిటీ రానుంది. అనంతరం పూర్తి స్థాయి బడ్జెట్ను రెడీ చేసి కేబినెట్ ఆమోదం అనంతరం అసెంబ్లీలో ప్రవేశపెడతారు. వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించనున్నట్లు తెలుసు. దూబర అరికట్టి అర్హులైన లబ్ధిదారులకే పథకాలట. ఏ డిపార్ట్మెంట్కి ఎంత నిధులు అవసరం, ఏ ప్రాజెక్టు ప్రాధాన్య క్రమంలో ఉన్నాయి అనే కోణంలో బట్టి విక్రమార్క రివ్యూ చేయనున్నారు. ముఖ్యంగా వ్యవసాయం, సాగునీటి రంగం, విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖలను గతంలో కంటే ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తుంది. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేసేలా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నారు. ప్రతి శాఖ తమకు గతేడాది కేటాయించిన నిధులు, వాటి వినియోగం, ప్రస్తుతం అవసరాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాల్సిన అవసరం ఉంటుంది. వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలిచేలా రాయితీలు, రైతు సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. నిధుల దుబారాను అరికట్టి అర్హులైన ప్రతి లబ్ధిదారుకి ప్రభుత్వ ఫలాలు అందేలా ఆర్థిక క్రమశిక్షణను పాటించాలని డిప్యూటీ సీఎం సూచించారు. గత బడ్జెట్లో ఎదురైన ఇబ్బందులను సరిదిద్ది ఈసారి నిరంతర నిధుల ప్రవాహం ఉండేలా చూస్తున్నారు. శాఖల వారీగా వచ్చే ఆదాయ మార్గాలను కూడా విశ్లేషించి సొంత రాబడిని పెంచుకునేందుకు గల అవకాశాలను కూడా ఈ భేటీలో చర్చించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 6 గ్యారంటీలకు భారీగా నిధులను కేటాయించేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర అప్పుల భారం, వడ్డీల చెల్లింపులను పరిగణలోకి తీసుకుంటూ అభివృద్ధి పనులు కుంటుపడకుండా సమతుల్యత పాటించాలని చూడనున్నారు. అన్ని జిల్లాల అభివృద్ధి దృష్టిలో ఉంచుకుని ప్రాంతీయ అసమతలు తొలగేలా నిధుల పంపిణీ జరపాలని డిప్యూటీ సీఎం భావిస్తున్నారట. ఏం నిధులు ఇస్తారో ఏమో కానీ ఈ 6 గ్యారంటీల మీదే వీళ్ళు
ఎట్లా నిధులు ఇవ్వాలి, ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది, ఇంకా వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉంది. ఈ 6 గ్యారెంటీలు అమలైతే ఏదైనా ఒక ఆలోచన ఉంటుంది. అంటే ఇప్పుడు యావరేజ్గా ఒక ఆలోచన ఇంత ఖర్చు అవుతుంది అనే ఆలోచన ఎప్పుడు ఉంటుంది, అవి అమలు అవుతున్నప్పుడు ఎంత ఖర్చు అవుతుంది ఏంది అనేది ఆలోచన ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఆలోచన చేసి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు 6 గ్యారెంటీలకి నిధులు సమ సహకాలంతో ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది. 6 గ్యారెంటీలకి అమలు చేయాలని 6 గ్యారెంటీలకి గాను ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, రుణాలు ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది. 6 గ్యారెంటీలకు సంబంధించి రుణాలు తెచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు బడ్జెట్లో ఏ మేరకు ఏ గ్యారెంటీలకి అమల్లోకి తీసుకొస్తారనేది తెలియాలి.